నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ చాక్లెట్ పీనట్ బటర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో సింపుల్గా నేను ఇవాళ చూపించబోతున్నాను. మనం ఎంతో ఖర్చు పెట్టి బయట మార్కెట్స్లో పీనట్ బటర్ కొంటూ ఉంటాము. అందులో పామ్ ఆయిల్, ప్రిజర్వేటివ్స్ అంటూ అసలు అంత బాగోదు, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో ఇంట్లోని ఇలా హెల్తీగా పీనట్ బటర్ మనం చేతులతోనే చేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. పీనట్ బటర్ బ్రెడ్ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అదే నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను అనమాట. చాక్లెట్ పీనట్ బటర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక 1 గ్లాస్ అంతా నేను ఇక్కడ పీనట్స్ పల్లీలు తీసుకున్నాను. ఇలా కడాయిలోకి పల్లీలన్నీ కూడా వేసుకొని మంచిగా దోరగా వేయింపుకోవాలి. పల్లీలు అస్సలు మాడనివ్వకుండా చిన్న ఫ్లేమ్లో మంచిగా దోరగా మంచిగా వేయింపుకోవాలి. క్రంచీగా మారేంత వరకు చక్కగా వేయింపుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు మంచిగా దీన్ని ఇలా వేయింపుకుంటూ ఉండాలి, అస్సలు మాడనివ్వద్దు. ఆ తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక ప్లేట్లోకి తీసుకుని మంచిగా చల్లారి పెట్టుకుందాము. ఈ పల్లీలన్నీ కూడా పూర్తిగా చల్లారాక మాత్రమే ఈ పొట్టు అంతా కూడా మనము తీసుకొని సపరేట్గా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు అన్ని పల్లీలు కూడా మంచిగా చల్లారిపోయాయి. వీటిని మంచిగా స్కిన్ అంతా కూడా సపరేట్ చేసేసుకుందాం పల్లీలో నుండి. ఈ విధంగా చేతితో ఇలా క్రష్ చేసుకుంటూ ఉంటే పల్లీల పొట్టు అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఈజీగా. ఇలా ఇదంతా కూడా రెడీ చేసుకున్నాక ఈ పల్లీలన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా పల్లీలు ఇందులోకి వేసుకున్నాక కొంచెం నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం సాల్ట్ ఇందులోకి వేసుకొని పల్స్ మోడ్ మీద ఇలా మనం చక్కగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ బాగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి ఇక్కడ ఒక 20 to 30 సెకండ్స్ లోపే ఇలా మంచిగా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయి మంచిగా ఇది పేస్ట్ లాగా మారుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చాక్లెట్ పీనట్ బటర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంతా కోకోవా పౌడర్ వేసాను. మీరు కావాలంటే కోకోవా పౌడర్ స్కిప్ చేస్తే నార్మల్ పీనట్ బటర్ కూడా రెడీ అయిపోతుంది. అలాగే స్వీట్నెస్కి తగ్గట్టు జాగరీ పౌడర్, బెల్లం పొడి కూడా యాడ్ చేసుకుని మంచిగా ఇలా బాగా రుబ్బుకోవాలి. ఒక 1 minute సేపు రుబ్బుకుంటే ఈ కన్సిస్టెన్సీలో మనకు పీనట్ బటర్ అయితే రెడీ అయిపోతుంది. స్మూతీ, సిల్కీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పీనట్ బటర్. ఏం వాటర్ లేదా ఆయిల్ కూడా వేయకుండా చక్కగా ఈజీగా మనకు ఇలా పీనట్ బటర్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇలా బ్రెడ్ మీద, బన్స్ మీద స్ప్రెడ్ లాగా చేసేసుకొని తింటూ ఉంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.